అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఉధృతమైనటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు ఏ రకంగా దోపిడీలకు చేస్తున్నారనేటటువంటిది ఒకటి మన దగ్గరకు ఒక స్ట్రింగ్ ఆపరేషన్కు సంబంధించినటువంటి వీడియో ఒకటి వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనుమయ సంఘ రాష్ట్ర యువజన అధ్యక్షులు మొక్కురోజు పరిపూర్ణాచారి గారు ఈ స్ట్రింగ్ ఆపరేషన్ అయితే చేయడం జరిగింది. పలు సంచలనమైనటువంటి విషయాలను అక్కడ ఆయన వెల్లడించడం జరిగింది. మరి ముఖ్యంగా మార్వాడీలు ఏ రకంగా దోపిడీలకు పాల్పడుతున్నారు, ఏ రకంగా జిఎస్టీ ఎగ్గొడుతున్నారు, మరి ఏ రకంగా తెలుగు ప్రజలకు పని చక్కగా రాదు, ఆశ ఎక్కువ, మా మార్వాడీలు అయితేనే బాగా చేస్తారు, అందులో గుజరాతీలో అయితే ఇంకా పర్ఫెక్ట్ చేస్తారు అనేటటువంటి అనేక విషయాలను అయితే ఆ గుజరాత్ వ్యాపారి ఈ పరిపూర్ణాచారి గారితో తెలియజేయడం జరిగింది. ఒక్కసారి మీరు అది వినండి. స్ట్రింగ్ ఆపరేషన్కు సంబంధించినటువంటి వీడియో ఒక్కసారి చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాము. అంటే ఏంటంటే మీరే చేస్తారా? మా షాప్ మీరే ఎక్కడ ఉంది? తర్వాత మీరే మాది డబుల్ బెడ్రూమ్ హౌస్ సపోర్ట్స్ కోసం మెటీరియల్ లేరు. మీ కార్పెంటర్ ఇంటీరియర్ డిజైన్ కూడా చేస్తాం. మీరు ఇప్పుడు చేసిన డిస్ప్లే ఏమన్నా ఇప్పుడు కానీ కిచెన్ అంటే మీరు ఇవి చేపిస్తారా మొత్తం? మేము చేస్తాం. మా దగ్గరనే సామాన్ ఉంది, మా దగ్గరనే కార్పెంటర్ ఉంటారు, మొత్తం మేమే చేస్తామని చెప్పి ఆ వ్యాపారి గుజరాత్కు సంబంధించినటువంటి మార్వాడి వ్యాపారి చెప్తున్నాడు. కార్పెంటర్ వస్తాడు, మెజర్మెంట్ తీసుకుంటాడు, కార్పెంటర్ లేబర్ ఏమో ఫిక్స్ అయిపోతాయి, మెటీరియల్ ఏమో మీకు ఏం నచ్చినా చాయిస్ చేసి తీసుకోవచ్చు. మీ కార్పెంటర్ మీ దగ్గర అవైలబుల్ ఉండు. ఇప్పుడు మీకు ఏ కబోర్డ్లు చేపియాలి, ఏం చేపియాలని చెప్పవచ్చు. కార్పెంటర్ కూడా వాడే వస్తే ఇక మన వాళ్ళు ఎట్లా బతుకుతారు? బండ కాదు, బండ కాదు. అంటే మీరు ఆడ బండనే పెట్టుకోవాలి, ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది కదా ఆడ. కార్పెంటర్ ఎట్లా చేస్తాడు? ఇప్పుడు యూపీ వాళ్ళు బాగా చేస్తారా, రాజస్థాన్ వాళ్ళు బాగా చేస్తారా? అంటే రాజస్థాన్ అంటే దానిలో కూడా రాజస్థాన్ వాళ్ళు కూడా క్వాలిటీ చూసుకోవాలి. ఎవరు బాగా చేస్తారంటే చూడండి, ఎవరైనా బాగా పని చేస్తారు. ఇప్పుడు ఇది ఉంది కదా, రాజస్థాన్ వాళ్ళు చేశారు, అది రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, అది మీకు ఇప్పుడు సెట్ కావాలి. మన ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు అంత బాగా చేయరా? వాళ్ళు ఇండియా పెట్టి తెలుగుతారు. ఇప్పుడు మీకు ఆడ 200 రూపాయలు తీసుకున్నారు చెప్తున్నారు, యూపీ వాళ్ళకి 200 ఇచ్చేస్తారు. మన యూపీ వాళ్ళు 200 రూపాయలు చేయడానికి మొత్తం ఇస్తారు వాళ్ళు. రాజస్థాన్ వాళ్ళు వర్క్ అనేది హైదరాబాద్ వాళ్ళు అంత బాగా చేస్తలేరు. తెలుగు వాళ్ళు అయితే చేస్తారు. మన పాత మనుషులు ఉంటారు కదా తెలుగు వాళ్ళు, తెలుగు వాళ్ళు అయితే బాగా చేయరు సార్ అని చెప్తున్నాడు. తెలుగు వాళ్ళకి అసలు పనే రాదంట. ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఇక్కడి కుల వృత్తులని ఏ రకంగా ధ్వంసం చేసిండ్రో ఈ మార్వాడోలు అనేటటువంటి దానికి ఇది ఒక్క ఉదాహరణ సరిపోతుంది. ఈ ఆంధ్రోడు పొద్దుగాల లేస్తే ఇక నాయంతా ఎవడు పూజ చేయడు అని చెప్తాడు కదా. అరే తెలుగు వాళ్ళు చెక్కినట్లు ఒక విగ్రహాన్ని చెక్కురా చూద్దాం. తంబాకు కుక్కము, గుట్కా కుక్కము, గోవా తినకం కాదు, ఒక దేవుని విగ్రహం చెక్కు. తెలుగు వాళ్ళకి పని రాదంటావు రావులే. ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి పొట్ట చేతిలో పట్టుకొని ఇక్కడ బతకడానికి వచ్చి ఇక్కడ మొత్తం చేతి వృత్తులను ధ్వంసం చేసిండ్రు.
కుమ్మరి పని వాళ్ళే చేస్తారు, కమ్మని పని వాళ్ళే చేస్తారు, సాకలి పని వాళ్ళే చేస్తారు, మంగని పని వాళ్ళే చేస్తారు, స్వర్ణకారులు వాళ్ళే, పెయింటింగ్ వాళ్ళే అమ్ముతారు, గప్చుప్పులు వాళ్ళే అమ్ముతారు, హార్డ్వేర్ వాళ్ళే అమ్ముతారు, స్టీల్ వాళ్ళే అమ్ముతారు, సిమెంట్ వాళ్ళే అమ్ముతారు, మొత్తం వాళ్ళే అమ్మి మార్కెట్లో మొత్తం 2 నంబర్ మాల్ తెచ్చి భ్రష్టు పట్టించడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ట్యాక్సులు ఎగ్గొట్టుకుంటా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా మళ్ళీ ఇక్కడ నివసించేటటువంటి ప్రజల మీద మళ్ళీ దాడులు చేస్తున్నారంటే ఏ రకంగా వీళ్ళ ప్రవర్తన ఉన్నదో ఆలోచన చేసుకోండి మిత్రులారా. కొంతమంది సన్నాసులు వీళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటా వాళ్ళు ఇచ్చే ముష్టి పైసలకు కకృతి పడి ఈ దేశంలో ఎవడన్నా ఎక్కడికి వెళ్ళాలని వచ్చి యాడన్నా బతకొచ్చని సిగ్గు లేకుండా చెప్తున్నారు. ఎవడొద్దన్నాడు బతకొద్దని? బతకాలే కానీ ఎవరిని ఇంకోని కడుపు కొట్టకుండా నీతిగా నిజాయితీగా వ్యాపారం చేసుకుంటే ఇబ్బంది లేదు. ఇట్లా దొంగ వ్యాపారం చేసుకుంటా తెలుగు వాళ్ళకి పని రాదు, తెలుగు వాళ్ళకి ఆశ ఎక్కువ. అరే ప్రతి మనిషికి ఆశ ఉంటుంది రా సన్నాసి, మీరు వినండి, తెలుగు వాళ్ళకి ఆశ ఎక్కువ అంటాడు వాడు. వాళ్ళు చక్కపడి మనిషి చేస్తారు, అది కూడా పాత మనిషి. ఇప్పుడు అయితే ఇప్పటి వాళ్ళకి పనే రాదంట. పని రాదంటే పనితో కాదు డబ్బులు ఆశ ఎక్కువ పడతారు వాళ్ళు. తెలుగు వాళ్ళంట పనితో పాటు డబ్బులకు ఆశ ఎక్కువ పడతారంట. అరే దొంగ, మా తెలుగు వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరన్నా ఒక బిజినెస్ చేస్తే 30 ఏళ్ళు కానీ ఒక బిల్డింగ్ సొంత బిల్డింగ్ కట్టుకోరు. అదే ఎక్కడైతే కిరాయి సెంటర్ ఉంటుందో అదే ఉంటుంది. కానీ మీ దొంగలు మాత్రము షాప్ పెట్టి ఒక 4-5 సంవత్సరాలు కాకుండా ముందే ఒక 5 కోట్ల బిల్డింగ్ కడతారు అదే షాప్ మీద సంపాదించి. మా పరిసర ప్రాంతాలు ఉన్నాయి, చూపిస్తా నేను. కమల్ దీప్ అని, మాతాజ్ అని, రత్నదీప్ అని ఇంకా చాలా రకాల షాపులు ఒక 5-6 సంవత్సరాలు కాకుండా ముందు 5 కోట్ల విలువ చేసేటటువంటి బిల్డింగ్లను కట్టినరంటే ఆశ మీకెక్కనా మా తెలుగు వాళ్ళకి ఎక్కనా అర్థమవుతుంది బిడ్డ. ఎక్కడికి వెళ్ళి వస్తున్నా యవనబ్బ సొత్తు ఇన్ని 100 కోట్లు మీ దగ్గర పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? తెలుగు వాళ్ళకి ఆశ ఎక్కనారా సన్నాసి? దున్నపోతులాగా తినుకోక అడ్డంగా బలిసి తెలుగు వాళ్ళకి ఆశనంట. ఆశ లేకుండా మీరు రాజస్థాన్కి వెళ్ళి ఏం ఆశ లేకుండా వచ్చినారా ఇడికి మీరు? మీ అంత ఆశగాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడ లేరు. బ్రిటిష్ కన్నా గుజరాతోడు డేంజర్. మేము మళ్ళా చెప్తున్నాం, గుజరాతోడు బ్రిటిష్ కన్నా డేంజర్. ఈ దేశ సంపద మొత్తం దోసుకున్నటువంటి దొంగలంతా మార్వాడీలే ఉంటారు. ఈ భారతదేశంలో జాతీయ బ్యాంకుల్ని మొత్తం లూటీ చేసినటువంటి 24 మంది బిలియనీర్లంతా ఒక్క విజయమాల్య ఒక్కడు తప్పితే మొత్తం గుజరాత్ వాళ్ళే. అంబానీలు, అదానీలు, లలిత్ మోడీలు, నీరవ్ మోడీలు ఇట్లా వేల మంది ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం లూటీ చేసి బ్యాంకుల్ని మొత్తం దోచేసి ఇంగ్లాండ్లో పోయి తలదాచుకుంటున్నారా దొంగలు. తెలుగు వాళ్ళకి ఆశ ఎక్క మాకేం లేదని చెప్తావు. ఈ రకంగా వీళ్ళు ఇక్కడి కుల వృత్తుల్ని మొత్తం ధ్వంసం చేస్తే మరి గో బ్యాక్ మార్వాడి అనాలనా వద్దా ఆలోచన చేయండి. ఈ దొంగలకు సర్ది కట్టుకుంటా వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటా వాళ్ళు ఇచ్చే ముష్టి పైసలకు ఆశపడి ఎవరెక్కడైనా బతకొచ్చు అని వాళ్ళకు వంత పడుతున్నారు కదా. బతకొచ్చు, ఎవడు బతకొద్దు అన్నాడు? కానీ ఇట్లా దొంగ వ్యాపారం చేసి ఇక్కడి వ్యాపారస్తుల్ని కించపరిచే విధంగా మాట్లాడి అసలు ఇది పనే కాదని చెప్పి ఈ రకంగా దౌర్భాగ్యం ఇట్లా లంగ పని చేస్తే మాత్రం ఖచ్చితంగా గో బ్యాక్ మార్వాడి అంటాం. బండి సంజయ్ ఏం సమాధానం చెప్తావు? తెలుగు వాళ్ళకి పని రాదా అంటే తెలుగు వాళ్ళు కేవలం మీకు ఓట్లు వేయడానికి జై శ్రీరామ్ అన్నికే పనికి వస్తారు. ఇక్కడ వాళ్ళు బిజినెస్లు చేసుకోవడానికి పనికి రారంట. నీ దోస్తు మార్వాడోడే చెప్తున్నాడు, చెప్పు ఏం సమాధానం చెప్తావో. వాళ్ళు మంచిగా చేస్తారంట. ఎట్లా చెప్తున్నాడు చూడు, అసలు వాళ్ళు చాలా బాగా చేస్తారంట. అసలు ఆయన ఏమంటున్నారంటే నాకు తెలియదు, నువ్వు కూడా పెట్టుకున్నావు, మీరు ఇంటి కదా మీకు అప్పుడు మిమ్మల్ని తీసి వాళ్ళు ఇస్తాం గ్యారెంటీ. ఆయన ఏమంటున్నాడు, ఏదన్నా కింద మీద చేస్తే నేను జవాబుదారీ ఉంటా. ఏమైనా కింద మీద చేస్తే జవాబుదారీ ఉంటాడు ఆయన. నేషనల్ ఐటమ్ కదా అయితే నేనేమన్నా జిఎస్టీ లేకుండా ఇస్తాను. చెప్పాలా? జిఎస్టీ తీసుకోవాలి కదా. జిఎస్టీ లైఫ్ ఏం లేదు. అంటే మీకైతే ఇప్పుడు చెప్తాం.
కావాలంటే మొత్తం జిఎస్టీ ఉన్నదంట, 20-30% రాసిస్తాడంట, అంటే మిగతాది మొత్తం దొబ్బేస్తాడు అన్నట్ల. ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో వ్యాపారం చేసేటటువంటి వ్యాపారులు మొత్తం జిఎస్టీ కడితే భారతదేశం ప్రపంచంలోనే టాప్ ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి రాజ్యాంగం నిలబడుతుంది. కానీ ఇట్లా ఈ గుజరాతీ, మార్వాడి, ఈ బిజినెస్ చేసేటటువంటి దొంగలు మొత్తం జిఎస్టీ ఎగ్గొడతారు. చూడు, వాడే చెప్తున్నాడు 20-30% మాత్రమే జిఎస్టీ వేస్తాడంట, మిగతాది మొత్తం లాక్డౌన్ అన్నట్ల. అంటే ఏ రకంగా ప్రభుత్వాన్ని వీళ్ళు అస్థిరపరుస్తున్నారో చూడండి. మిత్రులారా, మీకు నేను ఒకటి చెప్తా. అనేక ఈ మార్వాడి షాపులు, ఈ బిజినెస్ చేసినటువంటి వాళ్ళు విజిలెన్స్ అధికారులతోని, సేల్ ట్యాక్స్ అధికారులతోని కుమ్మక్కై ప్రభుత్వానికి రావాల్సినటువంటి కోట్ల రూపాయల ట్యాక్సుల్ని ఎగ్గొడతారు. ప్రతి నెల ఈ ఆఫీసర్లను మేనేజ్ చేయడానికి ఒక సిండికేట్గా ఏర్పడి ఆ బిజినెస్కు తగ్గట్లు ఆ షాప్ ఎంత నడిచేదాన్ని బట్టి ఒక్కొక్క అధికారికి వీళ్ళు లక్షల రూపాయలు లంచం ఇచ్చి అధికారులను మేనేజ్ చేసి ప్రభుత్వానికి ట్యాక్సులు మొత్తం ఎగ్గొడుతుంటారు. మొత్తం ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ఏ సిమెంట్ షాప్ వాడు, ఏ స్టీల్ ఫ్యాక్టరీ వాడు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతున్నారో వివరాలతో మొత్తం మేము చెప్తాం. మాకు పక్కనే ఉంటుంది సుగ్నా స్టీల్ ఫ్యాక్టరీ, మొత్తం జీరో దందా చేస్తాడు. ఆ ఫ్యాక్టరీ కూడా గుజరాత్ ఉందే. ఇటీవల ఒక స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యాపారిని సేల్ ట్యాక్స్ అధికారులు పట్టుకుంటే దాదాపు 10 కోట్ల ట్యాక్సులు ఎగ్గొట్టిండంట. వాడు కూడా ఈ దేశం వదిలి పారిపోయాడు. అంటే ఏ రకంగా వీళ్ళు ప్రతి ఒక్క దాన్ని మేనేజ్ చేసి ఇట్లా ప్రభుత్వాన్ని కూడా నాశనం చేస్తున్నారు. చూడండి, వాడు ఎంత మంచిగా చెప్తున్నాడు, ఎంత దర్జాగా చెప్తున్నాడు. ఫుల్ రాశారు. ఫుల్ అయితే మీరు ఇవ్వాలి, సప్లై చేయాలి. ఇప్పుడు మీరే ఇంక్లూడ్ చేసి చెప్తున్నారు కదా. అదే 30-40% ఇంక్లూడ్ చేసి ఉంటాయి మీకు 30-40% ఇస్తాడంట. బిల్లు. ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది సార్, మనకు సామాన్ 1,00,000 రూపాయలు అయింది, 30,000, 40,000, 50,000 బిల్లు రాసిస్తాం. అది జిఎస్టీ కస్టమర్ దగ్గర తీసుకొని మీరు కడతారు, అంతే కదా. 1,00,000 రూపాయలు అయితే 30,000, 40,000 రాసిస్తాడంట. ఇక మిగతా దానికి జిఎస్టీ ఉండదు అన్నట్ల. ఎంతనో % వీడు దొబ్బిపోయి అది వీని జేబు నింపుకుంటాడు. అంటే ఈ రకంగా ప్రభుత్వానికి కూడా రావాల్సినటువంటి ట్యాక్సుల్ని మొత్తం ఈ దొంగలు ఎగ్గొడుతున్నారని మనకు వాడే చెప్తున్నాడు. అర్థమైంది. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని మొత్తం సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ దొంగల్ని గో బ్యాక్ మార్వాడి అనాలనా వద్దా? వాళ్లకు అడుగులకు మడుగులు ఎత్తుకుంటా వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఇచ్చే ముష్టి మెతుకులకు ఆశపడి వాళ్ళకు సపోర్ట్ చేసే సన్నాసులు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సరే, ఈ స్టింగ్ ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి మనతో ఒకసారి ఫోన్ లైన్లో మాట్లాడదాం. మరి ఏం జరిగింది ఒకసారి. అన్నగారు నమస్తే. నమస్తే అన్నగారు, బాగున్నారా? బాగున్నా అన్న. ఒక్కసారి చెప్పండి అన్న, ఏదో నిన్న మీరు మొన్న స్ట్రింగ్ ఆపరేషన్ చేసినట్లున్నారు. అసలు ఏంది, ఏమంటున్నాడు, ఎట్లా నడుస్తుందంట దందా? ఒకసారి మీ గురించి చెప్పండి అన్న ఫస్ట్. అన్న, నా పేరు ముఖరోజు పరిపూర్ణాచారి అన్న. విశ్వకర్మ మనమయ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు అన్న. ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మార్వాడీల మీద చర్చ జరుగుతుంది. అవును. దాన్ని ఆ చిలువలు పలువలు చేసి మనమంతా ఏదో హిందువులకు వ్యతిరేకం అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు ఆడ కొంతమంది. ఇక్కడ కొంతమంది. అవును. అయితే ఇక్కడ మూలాలు ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పుడు అందరం హిందువులమే. నేను వాస్తవం చెప్పాలంటే నేను ఒక బీజేపీ పార్టీకి ఫాలోవర్ని, నేను వాజ్పేయి ఫాలోవర్ని నేను. ఓకే. అయినా నేను వాళ్ళని వ్యతిరేకించడం జరుగుతుందంటే ఇక్కడ మూలాలు ఎవరికి తెలియట్లేదన్న. ఆ మూలాలు ఏంటివంటే వృత్తి దోపిడీ జరుగుతుంది వ్యాపారం ముసుగులో. ఓకే, ఎట్లా అన్నది ఒకసారి మీరు కొంచెం డీటెయిల్ గా చెప్పండి, అర్థం కావాలి. ఎట్లా అంటే అన్న, ఇప్పుడు మీ ఉదాహరణకు మీ ఇంట్లో కబోర్డ్స్ చేసుకోవాలి. ఓకే. నువ్వు నన్ను పిలిచినావు, ఉదాహరణ నేను క్లారిటీగా చెప్తున్నా. చారి గారు, మరి మా ఇంట్లో కబోర్డ్లు వేయాలని పిలిచినావు. నేను కొటేషన్ ఇచ్చినా ఇంత మెటీరియల్ పడుతుంది అని చెప్పిన. నువ్వు కస్టమర్ ఏం చేసినావు అంటే, సరే నేను పోయి కనుక్కుంటా షాప్ కాడు, కానీ షాప్ కి వెళ్తున్నావు, ప్లైవుడ్ షాప్ కి, మార్వాడి షాప్ కి వెళ్తున్నావు. వెళ్ళంగానే ఏమంటున్నాడంటే, ఇట్లా మాకు ప్లైవుడ్ కావాలంటే ఫస్ట్ కార్పెంటర్ ఉన్నాడా మీకు అంటాడు. ఓకే.
ఉన్నాడు అని చెప్పినా లేడని చెప్పినా రండి సార్ కూర్చో అంటాడు. కూర్చో అని చెప్పినాక మెటీరియల్ మొత్తం చూపించి, సార్ మా దగ్గర కార్పెంటర్స్ బ్రహ్మాండమైన కార్పెంటర్స్ ఉన్నారు సార్, మా వాళ్ళు యూపీ వాళ్ళు రాజస్థానీ వాళ్ళు, ఇక్కడ లోకల్ వాళ్ళకు పని రాదు సార్, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని ఒక కస్టమర్ ని డైలమాల వేసి వృత్తి దోపిడీ చేస్తుండు. దానికి తోడు కస్టమర్ కు ఎట్లా కన్విన్స్ చేస్తుండంటే, సార్ మీ ఇంట్లో 5 లక్షలు అవుతుంది కదా, మాకు 4 లక్షలు ఇవ్వండి, 1,06 నెలలకి అని చెప్తాడు ఫస్ట్. 6 నెలలకు 2 నెలలకు 3 నెలలకు టైం చెప్పి ఏం చేస్తాడంటే 6 లక్షలకు 7 లక్షల రూపాయలు మెటీరియల్ మీద తీసుకుంటాడు అతను. తీసుకోవడమే గాక మళ్ళీ వాళ్ళ వర్కర్స్ కు వాళ్ళ యూపీ వాళ్ళకు వర్క్ నడిపించుకుంటా 2 విధాల అతను లాభం పొందుతున్నాడు. పొంది ఈ లోకల్ కార్పెంటర్స్ కు పని రాదని చెప్తున్నాడు అన్న. దానికోసము ఎవరు చెప్తే నమ్మరని నేను స్టింగ్ ఆపరేషన్ చేసిన. నాకు తెలియని ఏరియాకు, నన్ను ఎవరు గుర్తుపట్టని ఏరియాకు వెళ్ళి నేను కస్టమర్ వెళ్తే నన్నే అతను, సార్ నేను అడిగిన మళ్ళీ కూడా, ఏమండి లోకల్ వాళ్ళకు హైదరాబాద్ వాళ్ళకు వర్క్ రాదా, బాగా చేయరు అంటే, చేయరు సార్, వాళ్ళు చేయరు సార్, డబ్బులు ఎక్కువ తీసుకుంటారని చెప్తున్నాడండి. అంటే ఈ రకంగా ఒక్క షాప్ కాదు, హైదరాబాద్ లో కాదు, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కడ కూడా మాలాంటి వారికి, చేతి వృత్తుల వారికి వర్క్ దొరకనియకుండా లాస్ట్ కు మమ్మల్ని జీతం పెట్టుకోవాలన్న ఆలోచన కుతంత్రాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు అసలు మన జీతం పెట్టుకోవాలని కూడా వానికి లేదు, వాడు ముందే చెప్తున్నాడు అసలు తెలుగు వాళ్ళకు వర్క్ రాదు, ఆశ ఎక్క అంటున్నాడు. ఎస్, అయితే మాకు లాస్ట్ కు ఒక్కోసారి అతను ఏం చేస్తాడు తెలుసా, మా వాళ్ళకు ఒక కట్టన్ రాడ్ ఫిట్టింగ్, డోర్ ఫిట్టింగ్ ఉంటే ఒక కస్టమర్ దగ్గర 600 రూపాయలు తీసుకొని మా వాళ్ళకు, ఎందుకంటే కడుపు గాలి ఉంటామన్నా మేము, చాలా విశ్వకర్మలం అనేది ఒకప్పుడు మేము ఊర్లలో విశ్వకర్మ లేని విశ్వంబ లేదురా అన్న. ఎవరెవరు వస్తారన్న ఈ విశ్వకర్మలకు మీ వాళ్ళు? విశ్వకర్మలన కమ్మరి పని, వడ్రంగి పని, కంచరి పని, బంగారం పని, శిల్పి, దేవతా విగ్రహాలు తయారు చేస్తాం. దేవతా విగ్రహాలు తయారు చేసేది విశ్వకర్మనే. కమ్మరి, కర్రు, నాగలి, ఇవన్నీ పెద్దపాటి చెక్కిన వాళ్ళ మన పేగులు దిగంగా పెద్దపాటి చెక్కి ఈ రోజు పనులు కరువైపోయి మేము కబోర్డ్ పనిని, ఫర్నిచర్ నమ్ముకొని హైదరాబాద్ వచ్చిన వడ్రంగులం మేము. ఇక్కడ కూడా మమ్మల్ని బ్లేమ్ చేసి మా వృత్తిని దోసుకుంటున్నారన్న. ఇది తెలియాలి, ప్రపంచానికి తెలియాలనే నేను ఆ స్టింగ్ ఆపరేషన్ చేసిన. అందులో క్లారిటీగా అంటున్నాడు, మీరు ఇది వర్క్ చేపిస్తాం, మేము అన్ని చేపిస్తాం సార్, మాకు ప్రోడక్ట్ తయారు చేపిస్తాం, మాకు ఫ్యాక్టరీ ఉందని చెప్తున్నాడు. అదొకటి. ఇంకా బిజినెస్ మన వాళ్ళన ఒక 2 నిమిషాలు మాట్లాడతాం, మీకు ఇబ్బంది లేదు? మాట్లాడన్న, పర్వాలేదు, మాట్లాడాలి. మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే అన్న ప్రజలకు వెళ్తారు. ఇంకా మన కుహానా మేధావులు చాలా మంది ఉన్నారన్న. మీరు వ్యాపారం చేయండి, మార్వాడని చెప్పక్కర్లే, వ్యాపారం చేయండి, మీకు దమ్ముంటే నడిపియండి అని అంటున్నాడు అన్న. జనాలు, మన సోదరులు తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో, ఎందుకంటే వాళ్ళకి మూలాలు తెలియదు, ఎక్కడ నష్టపోయేది. ఉదాహరణ కన్నా నేను వ్యాపారం చేద్దామని పక్కల టింబర్స్ ఉంటాయి కదా, కర్రమ్మే దుకాణాలు, నేనేం చేస్తా అంటే ఓ 10 లక్షలు అప్పు చేసి నేను షాప్ పెట్టుకున్నాను అనుకో అన్న. షాప్ పెట్టుకొని నేను ఎక్కడి నుంచి తేవాలి మెటీరియల్, గుజరాత్కి వెళ్ళి తెచ్చుకోవాలి కర్ర. నేను వెళ్తా, నాకు కర్ర కావాలని. ఇప్పుడు నువ్వే రాజస్థానీ నువ్వు అనుకో, నేనే వెళ్తే ఒక 1000 రూపాయల వస్తువుని అతను ఏం చేస్తున్నాడు అంటే, నీకేమో 750కి ఇస్తాడు, నాకు 1000 రూపాయలకి ఇస్తాడు. ఎందుకంటే మా వాళ్ళకి మేము తక్కువ ఇస్తాము, మీ ఇష్టం ఉంటే తీసుకపోయి బిజినెస్ చేసుకోలేకపోతే లేదంటాడన్న. అయితే నేను 1000 రూపాయలకు తెచ్చుకొని నా ట్రాన్స్పోర్ట్ ఏంది, నా జిఎస్టీ ఏంది, నా లేబర్ ఏంది, నా షాప్ రెంట్లు ఏంది, ఇవన్నీ ఎంత కమ్మాలన్నప్పుడు నేను ఒక 1300కి అమ్మాలి. అతను ఏం చేస్తున్నాడు అంటే 750కి తెచ్చుకొని 1100కి అమ్ముతున్నాడు అన్న. 1100కి అమ్ముతుంటే పక్క షాప్ లో నువ్వు ఒక కస్టమర్ నీ ఇంట్లో దర్వాజాలు చేసుకోవాలని ఫస్ట్ చారిగారి దగ్గర కోదామని వచ్చి నేను 1300 చెప్తే నువ్వేమంటావు అంటే, పక్కల కనుక్కోండి, ఏమయ్యా పక్కల రాజస్థాన్ అతను అంత మంచి వ్యాపారస్తుడు, అంత పెద్ద షాపు, అంత తక్కువకి ఇస్తున్నాడు, నీ దగ్గర నేను ఎందుకు కొనాలి, నీ దగ్గర కొనానని అతని దగ్గర తీసుకుంటున్నావు. బరాబర్ అయితే తీసుకుంటారు ఇక. అవునా కదా? ఎవరైనా అక్కడ ఎవరన్నా ఇంకా వ్యాపారం ఎట్లా చేసుకోవాలన్నా మేము
ఈ లొసుగులు ప్లస్ ఇంకొకటి అతను జిఎస్టీ కట్టాడు, మనకు బిల్లు ఇయ్యాడు. ఒకటన్నా ఆ జిఎస్టీ గురించి చెప్పండి అన్న ఒకసారి. అది జిఎస్టీ ఎట్లా ఉంటుంది? ఆయన అసలు మేము 30% 20% ఇస్తాం అంటుండే, ఏంది అసలు దాని కథ? 30% ఇవ్వరన్నా వాడే అతను ఏం చేస్తాడంటే కస్టమర్ల దగ్గర జిఎస్టీ తీసుకుంటాడు, 18.5 తీసుకుంటాడు. తీసుకొని మన డబ్బులు తీసుకుంటాడు. ఓకే, మన డబ్బులు తీసుకొని ప్రభుత్వానికి ఇస్తాడు. ఆయన జేబులోకి వెళ్ళి ఇస్తలేడు, అది తెలంగాణ ప్రజల డబ్బు అది. ఓకే. ఇప్పుడు బండి సంజయ్ గారు పెద్ద మాట అన్నాడు, మార్వాడీల వల్ల జీడిపి పెరిగిందని. మార్వాడీ వ్యాపారస్తులు వ్యాపారం చేస్తే జీడిపి పెరగలే, తెలంగాణ ప్రజల సొమ్ము అది, చెమట అది. ఇప్పుడు ఆ జిఎస్టీ కూడా చాలా ఎగ్గొడతారన్న, దాంట్లో కూడా మొత్తం పర్సెంటేజ్ ఇయ్యరు, సగం బ్లాక్ ఉంటుంది అందులో. సగం బ్లాక్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే 1000 రూపాయల వస్తువుకు వాడు ఆన్లైన్ లో 200 తీసుకుంటాడు, మిగతాది బ్లాక్ తీసుకుంటాడు క్యాష్. అవును. లేకపోతే ఒక్కొక్కసారి అయితే అసలు మొత్తమే క్యాష్ కావాలంటాడు. దోమాల దంద వాళ్ళది, ప్లస్ డూప్లికేట్ దంద. ఎంత ఆకృత్యాలన్నా అంటే మా ఒక్క వృత్తిలోనే కాదన్నా ఇది. ఉదాహరణకు నాకు అనుభవం ఉంది కాబట్టి నా వృత్తి గురించి చెప్తున్నా. ఇప్పుడు కిరాణా షాప్ ఉంటదన్నా, కిరాణా షాప్ లో ఎంత దోమాల దంద ఉంటదన్నా, ఎంత మన వాళ్ళని. ఇంకొకటి అన్న, ఇప్పుడు మొన్నటి వరకు ఒక 10 సంవత్సరాల వరకు 15 సంవత్సరాల వరకు నగరాలలోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే గ్రామాలకు ప్రవేశించారన్న చాప కింద నీరులాగా. గ్రామాలకు ప్రవేశించి ఉదాహరణకు మా ఊర్లోనే 2 మార్వాడి కిరాణా షాపులు అయినాయి, 3 బంగారం షాపులు అయినాయి, 1 పాన్ బ్రోకర్. ఓకే, ఇక అన్నిట్లో వాడేయండు. ఇవన్నిట్లల్లో అతనే అయినాక ప్రతి దాంట్లో మనకు డామినేషన్, మనకు వ్యాపారం తెలియదనే ఈ దద్దమ్మలకు ఈ మూలాలు తెలుసుకోవాలి ఫస్ట్. ఒక శిల్పం చెక్కుమని సుత మార్వాడుని. ఒక్క శిల్పం కాదన్నా, వాడు అతను కర్ర పట్టుకొని కరెక్ట్ గా మొలగొట్టమని ఆయనని మొలగొట్టమను. అతను వాళ్ళ వర్క్ ఏంది మొత్తం డెలికేట్ వర్క్ అన్నా. నేను ఇంట్లో పని చేస్తాను, ఆ డోర్ మీద ఎక్కి కూర్చున్నా ఊడిపడదు. అవునవును. వాళ్ళ అంత నాణ్యమైన వర్క్ చేస్తారన్న. జనాలని మభ్యపెట్టి సబ్బండ వర్గాలని, సబ్బండ కులాలని సర్వనాశనం చేస్తున్నారన్న వాళ్ళు. ఎంత బాధ అంటే ఇలాంటి అన్న ఈ రోజు వీళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే ఇదేదో కృత్రిమ ఉద్యమం అనుకుంటున్నారు కానీ అంటున్నారు అన్న కొందరు. ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు అని పార్టీ రంగు రుద్దుతున్నారు, వాళ్ళని ఏ రకంగా చూడొచ్చు అన్న? అలా ఇది ఎట్లా ఉంటదంటే పార్టీ అభిమానం ఉండొచ్చు, తప్పులేదు, కానీ పిచ్చి ఉండొద్దు అంటున్నా నేను. అవును, పార్టీకి నేను చాలా అభిమానినన్నా. నేను బహిరంగంగా చెప్పుకుంటాను, నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను బీజేపీ మనిషినని. కానీ అభిమానం ఉంది కానీ నాకు పిచ్చి లేదు. ఎందుకంటే నువ్వేం చేసినా గానీ నేను పడేంత నేను మూర్ఖుని కాదు, ఆత్మగౌరవం లేని వ్యక్తిని కాదు. నన్ను నేను కోల్పోతుంటే నువ్వు పక్కోనికి నువ్వు సపోర్ట్ ఇస్తే ఎట్లుంటదన్నా? అవును. ఇంట్లో కుక్కలు వండుకున్న అన్నం తింటుంటే నువ్వు బయట కాపలా పెట్టుకునే నువ్వు బయటనే ఉండరా అని నన్ను తిననీయవు, కుక్కకు నువ్వు కాపలా ఉంటున్నావు. అంతే అయింది కదా, కుక్క కాపలా ఇస్తే లాస్ట్ బొక్కనన్నా దొరుకుతుంది వాళ్ళకి. నీకు ఇస్తే నీవేమిస్తావన్నా? ఇక్కడ ఉందన్న, మనమేమో పేదవాళ్ళం, బడుగు బలహీన వర్గాలము, రెక్కాడితే డొక్కాడని వ్యక్తులము. ఈ తెలంగాణలో సర్వనాశనం చేస్తున్నారన్న. ఇంకొకటి ఇప్పుడు 3R అని పడ్డాక ఊర్లలోకి వచ్చిరన్న. మన ఊర్లలో ఎంత ఉన్నదన్న ఎకరం? ఎంత ఉన్నదన్నా? వచ్చి డబుల్ ట్రిపుల్ చేసి 60-70 లక్షల రూపాయల ఎకరం అని కార్పొరేట్ వ్యవస్థలన్నీ కుప్పగూలి, అది మన జనాలను కుప్పగూల్చి డబ్బా ఆశ చూపించి లాస్ట్ కు మన పొలాలను గుంజుకొని ఈ మార్వాడి వ్యవస్థ మెయిన్ రోడ్లకు వాళ్ళే ఉంటాయన్న. అంటే ఇప్పుడు సామాన్యుడు ఒక ఎకరా భూమి కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు అంటావు? ఎస్ డబుల్ ట్రిపుల్ చేసి. ఉదాహరణ ఇంకొకటి అన్న హైలైట్ ముఖ్యమైన విషయం ఏంటంటే అన్న, ఊర్లలో మనం ఒక 10x10 షెటర్ కి ఎంత ఉంటదన్న కిరాయి? 1000-2000 ఉంటుండే అంతే. వాడు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు 10,000 ఇస్తా అంటుండు. అంటే 5 రెట్లు పెంచి మనకు డబ్బాశ చూపించి మనం 10,000 రెంట్ ఏడగట్టగలుగుతామన్నా? అంతిమంగా ఈ దానికి ఎట్లా చేస్తే ఈ మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ మొత్తం కుల వృత్తులు బతకాలంటే వీళ్ళ దౌర్జన్యాల నుంచి ఏ రకంగా కాపాడే అవకాశం ఉందన్న? దౌర్జన్యాల నుంచి కాపాడాలంటే మన లోపల తిరుగుబాటు అనేది ఎట్లుండాలంటే, తిరుగుబాటు అంటే వాళ్ళ మీద యుద్ధం చేయొద్దు, అవసరం లేదు.
నిరసన, శాంతియుత నిరసన. వాళ్ళ షాపుల దగ్గర తెలంగాణ వ్యక్తి అనేది ₹1 వస్తువు కొనొద్దు, వాళ్ళకు ₹1 పని చెప్పొద్దు, వాళ్ళని పూర్తిగా వ్యాపార పరంగా బహిష్కరించాలి. ఓకే, వ్యాపార పరంగా బహిష్కరించే చైతన్యం తీసుకురావాలి మనం. ఓకే, మనమేం గో బ్యాక్ అనేది ఒక ప్రాపగండా అన్న, గో బ్యాక్ కాదు, మన కల్చర్. ఇంకోటి మన కల్చర్ మీద కూడా దాడి చేస్తున్నాడు అతను. ఎట్లా చేస్తుండన్నా? అన్న బతుకమ్మ పండుగ వాళ్ళు ఆడతారన్నా? ఆడరు. మన పిల్లలని, ఆడపిల్లల్ని దాండియా ఆడిపిస్తారు. మనం కోలాటాలు ఆడిపిస్తాము. వాడేం దాండియా పేరు పెట్టి మనము మంగళ స్నానాలు ఉన్నాయన్న మన ఊర్లలో ఎన్ని రోజులు వచ్చి మంగళ స్నానాలు ఈ మధ్యలో వచ్చి కృత్రిమంగా తీసుకొచ్చి వాడిని వ్యాపారం చేస్తున్నాడు. ఆ మంగళ స్నానాలకు బట్టలు కూడా వాన్ షాపుల్ని అమ్ముతాడు. ఓకే, ఎంత మన కల్చర్ ని మొత్తం పాడు చేస్తున్నారు. ఈ కల్చర్ ను మనం అడ్డుకోవాలి, చైతన్యం తీసుకురావాలన్నా మనం ఎవరి మీద కూడా వాళ్ళు భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా బతకొచ్చు, ఇబ్బంది ఏం లేదు. వ్యాపారం చేసుకో, నువ్వు వృత్తి దోపిడీ ఎందుకు చేస్తావు అంటున్నా నేను. అవును, పని మా పొట్ట మీద కొట్టి మా పనుల మీద దెబ్బతీస్తున్నామా అన్న. ఇంకొకటి ముఖ్యమైన విషయం అన్న, ఇప్పుడు వీళ్ళు వ్యాపారాలు చేసి బాగా బ్యాంకు బ్యాలెన్స్లు చేసి వాళ్ళు ఈఎంఐలు కరెక్ట్ కడుతున్నారు, కాదంటలేను. ఇక్కడ ఏమైందంటే SLBC లోన్స్ ఉంటాయన్న. ఓకే, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని ఉంటది. ఓకే, ఈ బిజినెస్ చిన్న తరహా పరిశ్రమలకు బిజినెస్ కు ఒక్కొక్క జిల్లాకు, ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాకు 20,000 కోట్ల రూపాయలు మగ్గున్నాయా, ఇయ్యాల్సిందే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాడు అన్నిటికీ అన్ని కరెక్ట్ ఈఎంఐలు కడతాడు. మనోడు ₹1000 ఒక ఖాళీ ఈ రోజులలో కరోనాకి వెళ్ళి ఒక్కరు కూడా మన తెలంగాణలో సిబిల్ స్కోర్ లేదు. అవును, ఇక మనకి ఎట్లా ఇస్తాడన్నా లోన్లు? వాడు ఏం చేస్తున్నాడు, చేతి వృత్తులం మేము అంటాడు. ఒక మలబార్ గోల్డ్ వాడు, ఒక లలిత జ్యువెలరీ వాడు, ఒక ఐకియా ఫర్నిచర్ వాళ్ళు మా కోట్ల రూపాయలు మన మూలధనము వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్ని ఉన్నాయన్న. బ్యాంకర్స్ గాని వ్యాపారం గాని ఎక్కడ కూడా మనకు సందు దొరుకుతలేదు. మనకు ఊపిరి సలపనంత ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న. ఇంత ఇబ్బందులు ఉన్నాయన్న దీంట్లో. ఖచ్చితంగా ఏది ఏమైనా మన సమాజాన్ని మొత్తము చైతన్యపరచాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళ మీద, మీలాంటి వాళ్ళ మీద ఉన్నది. ఖచ్చితంగా మన చేతి వృత్తులని, మన కుల వృత్తులని మొత్తం కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది 1200 మంది చచ్చిపోయి ఆ రోజు ఎవడో గుజరాతోడు, రాజస్థానోడు వచ్చి మన దగ్గర బిజినెస్లు చేసుకొని మనల్ని చెప్రాచుల కింద, వాచ్మెన్ల కింద పెట్టాలంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు. వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ మొత్తం నిరుద్యోగులు అయిపోతున్నారన్న. నిజంగా చూస్తే తెలంగాణ ప్రజలకు, యువతకు ఏ ఉపాధి లేక బానిసలు అయి తాగుడకు అలవాటు పడుతున్నారన్న. ఇంకొకటి అన్న, తాగుడు అంటే గుర్తొచ్చింది. మొన్న ఆర్టీవీలో అనుకుంటా. ఓకే, తెలంగాణ వాళ్ళు 1000-2000 ఉంటే తాగింట్లో వండుకుంటాడని అన్న ఒక కుసంస్కారికి మన వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? అవునవును అన్నాడు వాడు, బరాబర్ అన్నాడు. తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అయితే 1200 మంది బలిదానం చేసిన అమరవీరులని, వీడు తెలంగాణ అమరవీరులను అవమానించినట్ట కాదా? బరాబర్ అవమానించినట్టే అన్న. ఇంకోటి అన్న, వాడు అసలు తెలంగాణ ప్రజలు పొద్దుగాల లేవరు, నేనే పొద్దుగాల లేస్తా అంటాడు. అది అరే వానికి ఏం తెలుసానా, ఎందుకంటే మనము తెల్లవారుజామున గురుకోయలు మూట కొడుతందుకు లేచేది మనం. అవును, మనం ఇప్పటికి కూడా పూజలు పునస్కారాలు చేయకుండా, స్నానం చేయకుండా బయటకు పోము. వాడు కంపనూరు పెట్టి నోట్ల ఇంతలా తంబాకు పెట్టి వానితోటి మాట్లాడితే ఎక్కడ తుప్పిర్లు పడతాయని మనం దూరం జరుగుతాము. అలాంటి నీచ సంస్కృతి వాంది పెట్టుకొని ఇలా మనల్ని తాగుబోతులు చేస్తే యావత్ తెలంగాణ యువతని, తెలంగాణ సబ్బండ వర్గాలని, తెలంగాణ ప్రజలని వాడు అవమానించినట్ట కాదా? బరాబర్. వానికి ఇంకా కొందరు మనోళ్ళు మద్దతు ఇస్తుండ్రు. ఇంకా వాడు ఈ రకంగా చేస్తే కూడా ఏమనాలన్నా, ఎంత దరిద్రం. అదే నేను ఏమంటున్నానంటే, ఎప్పుడైతే ఈ మాధవిలత గారు, ఈ బండి సంజయ్ గారు ఒక లైన్ తీసుకున్నారో దానికే వీళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు. అరే పార్టీ ఉండని అయ్యా, పార్టీ ఎవరి పార్టీ వానుకుంటది, ఎవరి అభిమానం వానుకుంటది. అరే పార్టీ తీసుకుందానే గంగల పడతావా ఏంది? గంగల దుంకమంటే గంగల దుంకుతావా? అవును, ఇది ఇట్లనే ఉంది. ఇప్పుడు మన వేలుతోటి మన కన్నును ఓడుస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు. ఓకే, ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా, కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అరే రాజకీయ పార్టీలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి నాకు అర్థం కాదు.
మనకు బిజినెస్లు రావా? నువ్వు కరెక్ట్, నువ్వు ప్రజలకు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినట్టు యువతను ఆదుకునే కొన్ని పథకాలు తీసుకొచ్చి పెడితే మనం వ్యాపారాలు చేసుకోలేమా? ఈ ఎక్కడ పోతుంది ఈ సమాజము? నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను, ఫైనల్ గా నేను ఒకటే, ఇప్పుడు గుజరాతీ మార్వాడీల కోట్ల రూపాయలు కావాలన్నా తెలంగాణ ప్రజల ఓట్లు కావాలని నేను రాజకీయ నాయకులను అడుగుతున్నా. అవును, అంతే కదా. రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయన్నా, ఇలా ఎంతమంది ఉంటారన్నా లోకల్ బాడీ ఎలక్షన్లలో వీళ్ళు వేస్తే గెలుస్తారన్నా? వీళ్ళు గెలవరు. ఇలా ఓటు అనే వజ్రాయుధం మన దగ్గర ఉందన్న మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారు ఈ రాజకీయ నాయకులు. ఈ హిందుత్వం, అరే హిందుత్వం ముసుగు తీయండి అయ్యా. హిందుత్వం ముసుగులో ఇలా మనకు గొడవ ఎందుకు అంటున్నా నేను. అవును, ఇలా మనం అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. ఇప్పటికి మేము మనం పల్లెటూర్లలో ఈ ముస్లింలు మనకేమన్నా తరతరాల నుంచి ఉన్నారు. ముస్లింలు తాత బావ కాక అనుకుంటా పిలుచుకొని తిరుగుతుంటాం మనం. అవును, ఇలా మనకు గొడవలు ఎందుకు? రోహింగ్యాలకు మనం ఏమైనా అడ్డం ఉన్నామా? రోహింగ్యాలను మీరు పట్టుకోండి, వాళ్ళని తన్ని ఈడ్చి తరిమేద్దాం మన దేశం నుంచి. తప్పేం లేదు, మనం బరాబర్ సపోర్ట్ చేస్తామని కూడా చెప్తున్నాం. రోహింగ్యాలని పంపించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ప్రభుత్వం ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ బండి సంజయ్ కుమార్ గారు, ఆయన రోహింగ్యాలకు మనం ఏమైనా చట్టం చేతిలో తీసుకో అని చెప్తుండా? మనం చట్టం చేతిలో తీసుకొని రోహింగ్యాని ఏదో ఒకటి చేస్తాం ఆవేశం మీద. అప్పుడు ఎవరు ఇబ్బందుల పాలవుతారు? ఎవరు అంతకులు అవుతారు? అవును, మీరు చేయాల్సింది మీ డిపార్ట్మెంట్ నీ చేతిలో ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి, నిన్ను ఎవరు కాదంటున్నారు రోహింగ్యాలని అరికడితే? అవును, ఇలాంటి రెచ్చగొట్టుడు ప్రసంగాలు చేస్తే వాళ్ళే ప్రమాదంలో చెప్తారు. ఏ రాజకీయ పార్టీ ఎవరైనా సరే ఇప్పుడు చేతి వృత్తుల వాళ్ళకు తెలంగాణ ప్రజలకు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళ పరిస్థితి రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు కదా. ఓకే అన్న, రైట్ అన్న, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, మీరు కూడా మంచి జనాలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు అన్న మీకు. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. ఇది ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కులవృత్తులు అణిచివేయబడుతున్నాయి. గుజరాత్ నుంచి ఈ వర్తకం కోసం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి మార్వాడీలు ఇక్కడ బిడ్డల కడుపుల్ని ఏ రకంగా కొడుతున్నారు అనేటటువంటిది ఏ ఒక్క కులస్తుని తీసుకున్నా ఈరోజు వాళ్ళు బయటికి పెట్టుకోలేక బతకలేక నానా రకాలుగా ఇబ్బందులు పడుకుంటా హైదరాబాద్లో పోయి అడ్డకూలీల పని చేసుకుంటున్నారు. కావున ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా చైతన్య పరవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కూడా అందరు చూడకండి. ఇది ఏ పార్టీకి సంబంధించిన ఇష్యూ కూడా కాదు. ఈ తెలంగాణ యావత్ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల సమస్య. ఖచ్చితంగా దీనికి అందరూ సపోర్ట్ చేయాలని మరొక్కసారి కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా మన తెలంగాణ ప్రజల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ తెలంగాణ సంపద కూడా 4.5 కోట్ల తెలంగాణ బిడ్డలకు పంచబడ్డప్పుడే ఈ 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ తెచ్చుకున్న దానికి సార్థకత ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV.